ఎస్సీ వర్గీకరణ కోసం ఎంఆర్పీఎస్ ఉద్యమాన్ని ఉధృతం చేస్తోంది. నవంబర్ 20న హైదరాబాద్లో తలపట్టే ధర్మయుద్దమే ఆఖరి యుద్దమని మందకృష్ణ మాదిగ హెచ్చరించారు. దళితుల కోసం పోరాడుతున్న ఎంఆర్పీఎస్ వ్యవస్థాపకులు మందకృష్ణ మాదిగతో మా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. ఎస్సీ వర్గీకరణ కోసం ఎంఆర్పీఎస్ ఉద్యమాన్ని ఉధృతం చేస్తా ఉంది. మనతో పాటు ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ అన్నారు. సార్, ధర్మయుద్ధం ఎస్సీ వర్గీకరణకు ఆఖరి యుద్ధం కాబోతుందా? షెడ్యూల్ కులాల రిజర్వేషన్ల కోసం జరుగుతున్న పోరాటం ఎన్నో అడ్డంకుల మధ్యలో స్వార్థపర శక్తులు కల్పించిన అడ్డంకులను ఎదుర్కొంటూ 23 ఏళ్ల ఈ పోరాటంలో అతి కీలక దశకు చేరడం జరిగింది. మొన్న జూలై 19 నుంచి ఆగస్టు 10 వరకు ఢిల్లీలో ఎంఆర్పీఎస్ 23 సంవత్సరాల పోరాటానికి గుర్తుగా 23 రోజులు చేసిన దీక్షలు, ధర్నాల, పోరాటాల వల్ల కేంద్ర ప్రభుత్వంతో పాటు వర్గీకరణ సమర్థించే వామ ప్రతిపక్ష పార్టీలు కూడా వచ్చి వర్గీకరణ బిల్లుకు మద్దతు ప్రకటించడం జరిగింది. వామపక్షాలు, ప్రతిపక్ష పార్టీలు బిల్లు పెడితే మద్దతిస్తామని చెప్పారు. అధికార పక్షం ఈ 2 రోజులు కాకపోయినా వచ్చే సమావేశం నాటికి బిల్లు ఆమోదింపజేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. అందుకని వర్గీకరణ లక్ష్య సాధన కీలక దశకు చేరిందని చెప్పి మేము భావించుకుంటున్నాం. అయితే కీలక దశకు చేరిన సమయంలో కూడా స్వార్థపరులు కల్పించే అడ్డంకులు కూడా తొలగిపోలేదు. అడ్డంకులు కల్పించడానికి కూడా వాళ్ళు కూడా సర్వశక్తులు ఓడడానికి అవకాశం ఉన్నది కనుక ఇప్పుడే అప్రమత్తంగా ఉండడం, ఇప్పుడే సర్వశక్తులు కూడా కట్టుకొని వర్గీకరణ లక్ష్యానికి చేరడం అనే ఒక ఆకాంక్షతోటే మాదిగ ఉద్యమాన్ని ఉధృతం చేయబోతున్నాం. అందులో భాగంగానే నవంబర్ 20న భారతదేశంలో ఇప్పటి వరకు చరిత్రలో ఏ సామాజిక వర్గం, ఏ రాజకీయ పార్టీ కూడా నిర్వహించినంత స్థాయిలో 30 లక్షల మందితో ప్రపంచం చూసే విధంగానే ధర్మయుద్ధ మహాసభ నిర్వహించబోతున్నాం. ఎట్టి పరిస్థితుల్లో వర్గీకరణ కోసం రేపు జరగబోయే ధర్మయుద్ధమే మా అంతిమ యుద్ధం అని చెప్పి భావిస్తున్నాం. గత 20 సంవత్సరాలుగా మందకృష్ణ మాదిగ గారు అనేక పోరాటాలు, అనేక ఉద్యమాలు, ప్రాణాలు పణంగా పెట్టి చేస్తున్నారు. అనేక రాజకీయ పార్టీలు వాగ్దానాలు కూడా ఇస్తా ఉన్నారు. ఎందుకు ఈ నిరీక్షణ ఎన్నేళ్ల పాటు? ఇప్పుడు వర్గీకరణ అంశానికి తెలంగాణ రాష్ట్ర అంశానికి ఒక తేడా ఉన్నది. కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో బిల్లు పెట్టింది తెలంగాణ విషయం. రాజ్యాంగంలో ఆర్టికల్ 3 ప్రకారం బిల్లు పెట్టాల్సి వచ్చింది. కానీ వర్గీకరణ అంశం అంబేద్కర్ సమర్థించిన మాట నిజమే, కానీ రాజ్యాంగంలో వర్గీకరణ అంశం లేదు. కాబట్టి వర్గీకరణ అంశం రాజ్యాంగంలో చేర్చుకోవడం ద్వారా ఎంఆర్పీఎస్ తన లక్ష్యాన్ని చేరాలి. ఒకటి సాధారణ చట్టాన్ని అమలు చేయించుకోవడం, అందువల్ల బిల్లు ఆమోదం పొందింది తెలంగాణ. ఒకటేమో వాస్తవమే, కానీ వర్గీకరణ జరగబోతున్న సంకేతాలు ఎంత బలంగా ఉన్నాయో, స్వార్థపరులు కల్పించే అడ్డంకులు కూడా ఉన్నాయనే విషయం గుర్తు చేయడానికే నేను వచ్చాను. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఈ ధర్మయుద్ధమే అంతిమ యుద్ధంగా భావించుకుంటున్నాం. వర్గీకరణను బిల్లు పెట్టేవాళ్ళు, వర్గీకరణ సమర్థించే వాళ్ళు జాతీయ స్థాయిలో అన్ని పార్టీల వాళ్ళు ఉన్నారు. కాబట్టి వాళ్ళందరినీ ఏకతాటి మీదకి, ఒకే వేదిక మీదకి ధర్మయుద్ధానికి రప్పిస్తున్నాం. అక్కడనే మా విజయాన్ని సాధించడానికి కావాల్సిన శక్తులను కూడా గట్టబోతున్నాం. కాబట్టి ఈ దేశంలో ఉండబడే వర్గీకరణ సమర్థించే అన్ని పార్టీల పెద్దలందరినీ ఆహ్వానిస్తున్నప్పుడు ఆ ధర్మయుద్ధం అనేది బలహీనంగా జరిగితే సహకారం అందించే వాళ్ళు కూడా వెనుకపోయే ప్రమాదం ఉన్నది. కాబట్టి ధర్మయుద్ధమే అంతిమ యుద్ధం. అన్ని రాజకీయ పక్షాలను సమర్థించే పార్టీలన్నింటి వేదిక రప్పించబోతున్నాం కనుక సర్వశక్తులను కూడా కట్టుకొని జాతి యావత్తు తరలి రావాల్సిన అవసరం ఉన్నది. అందువల్ల తెలంగాణలోనూ, ఆంధ్రప్రదేశ్లోనూ, చుట్టుపక్కల రాష్ట్రాల్లోనూ వర్గీకరణ లక్ష్యాన్ని సాధించుకునే ప్రతి ఒక్కరూ తమ కుటుంబ సభ్యులతో తమ గ్రామాల నుంచి, ప్రతి ఇంటి నుంచి తరలివచ్చే విధంగా
లక్షలాది మంది ప్రతి జిల్లా నుండి వచ్చే విధంగా మేము సమాయత్తం కావాలని పిలుపునిస్తున్నాం. మా జాతి, మా ఉద్యమకారులు కూడా ఆ విషయాన్ని గ్రహిస్తున్నారు. ఈసారి ధర్మ యుద్ధాన్ని అంతిమ యుద్ధంగా భావించుకొని సర్వశక్తులు ఓడుతారని చెప్పి నేను కూడా విశ్వాసంతో ఉన్నా. ఇక ప్రధానంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వస్తే దళితులకు 3 ఎకరాలు భూమి ఇస్తా ఉంది. ఇప్పటి వరకు కూడా ఆచరణ లేదు. మందకృష్ణ మాదిగ ఆ పోరాటానికి నాయకత్వం వహించే అవకాశం ఉందా, లేకపోతే ప్రభుత్వానికి ఒత్తిడి వచ్చే అవకాశం? మనం కేసీఆర్ ప్రభుత్వానికి కాడికి వచ్చేటప్పటికి ఒక 3 ఎకరాల విషయంలోనే కాదు, చాలా విషయంలో మాట తప్పిన విషయం స్పష్టంగా కనిపిస్తూనే ఉన్నది. అదే సమయంలో కేసీఆర్ ప్రభుత్వం వచ్చినాక దళితుల మీద వివక్షత, అణచివేత చాలా రకాలు కొనసాగుతుంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ వెంటనే ముందు మోసం జరిగింది దళితులకే కదా, దళిత ముఖ్యమంత్రి విషయంలో మోసం చేసింది నిజమే కదా. అదే సమయంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో దళితుల మంత్రుల సంఖ్యతో పోల్చుకుంటే తెలంగాణ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న దళితుల మంత్రుల సంఖ్య అంతకుముందు ఎక్కువ ఉన్నది. కానీ ఇప్పుడు దళితుల మంత్రుల సంఖ్య 1కి మిగిలిపోయింది అంతే. అంతకుముందు 3 ఉంటే మిగిలిపోయింది. సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి చాలా ప్రభుత్వాలు దళితుడు ఉండేవాడు, ఇవాళ దళితుడు లేడనే విషయం కూడా మనకు స్పష్టంగా అర్థమవుతుంది. 3 ఎకరాల భూ పంపిణీ ఎప్పుడో మూలకు పెట్టిందనే విషయం కూడా అర్థమవుతుంది. అంతకంటే ముఖ్యంగా SC/ST సప్లాన్ చట్టం ప్రకారంగా ఏ నిధులైతే దళిత గిరిజన వర్గాలకు చెందాలనో ఆ నిధులను కూడా మిషన్ కాకతీయకు, భగీరథకు, వాటికి వీటికి ఉపయోగించుకున్నారనే విషయం కూడా మనం ప్రకటనలు చూస్తున్నాం. దీన్ని బట్టి చూస్తుంటే వచ్చిన తెలంగాణలో దొరలు సుఖంగానే ఉన్నారు, సంతోషంగా ఉన్నారు, కానీ దళితులు మాత్రమే బాధలు పడుతున్నారు, దళితులు మాత్రమే అనగదొక్కడం జరుగుతుంది. ఖచ్చితంగా దీనికి రాబోయే రోజుల్లో దీని పరిష్కారం కనుగొనడానికి ఏం ప్రయత్నం చేయాలో చేస్తాం. అయితే మా దృష్టి ఇప్పుడు ధర్మయుద్ధం మీద ఉన్నది కనుక ఆ ధర్మయుద్ధం జయప్రదం చేసుకున్న తర్వాత మిగతా విషయాల గురించి మాట్లాడుకుందాం. మందకృష్ణ మాదిగ గారు చెప్తా ఉన్నారు, SC వర్గీకరణ ధర్మయుద్ధం ద్వారా సాధించుకుంటాం, ఇది అంతిమ యుద్ధం అవుతుందని చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ రమేష్, శ్రీనివాస్, ఆదిలాబాద్.